ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. పాతబస్తీ మహారాజ్ గంజ్ లో జరిగినటువంటి భారీ అగ్ని ప్రమాదంతో ఒక్కసారిగా స్థానికులందరూ ఉలిక్కిపడేటువంటి పరిస్థితి నెలకొంది. ఉదయం మొదలైనటువంటి భారీ అగ్నికిలలు పక్కనున్నటువంటి ప్లాస్టిక్ గోదాను కూడా వ్యాపించడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా కూడా దట్టమైనటువంటి పొగలతో అలుముకుంది. ప్రస్తుతం మూడు ఫ్లోర్లలో కూడా ఏదైతే ఇప్పుడు మంటలు వ్యాపించినటువంటి బిల్డింగ్ ఉందో అది 3 అంతస్తులలో కూడా భారీగా మంటలు ఎగిసిపడుతున్నటువంటి సందర్భంలో ఆ ఇళ్లలో చిక్కుకున్నటువంటి వారందరినీ కూడా కాపాడేందుకు అటు ఫైర్ ఫైటర్స్ నిరంతరం అక్కడ తీవ్రమైనటువంటి శ్రమను ఓర్చుతున్నారు. అక్కడ వెంటనే ఈ స్కై లిఫ్ట్స్ ను కూడా తీసుకొచ్చి ఉటావుటిన అక్కడ కిటికీల నుంచి లోపలికి వెళ్ళి ఇప్పటికే కొంతమంది సుమారుగా 10 మంది వరకు ఆ ఇళ్లలో ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఇప్పటికీ 7-8 మందిని ఈ స్కై లిఫ్ట్ల ద్వారా పైనుంచి లిఫ్ట్ చేసి కిందికి తీసుకువచ్చారు. దీంట్లో ఇంకా ఈ శుభపరిణామం ఏంటంటే ఒక నెల పసికందు కూడా అందులో ఇరుక్కుపోతే సేఫ్ గా ఫైర్ ఫైటర్స్ ని వాళ్ళందరూ కూడా ఈ ఎయిర్ లిఫ్ట్ ద్వారా కిందికి తీసుకురావడం జరిగింది. ఆ మంటల నుంచి ఎలాంటి గాయాలు కాకుండా ఎలాంటి ప్రాణాపాయం లేకుండా ఆ పసికందును కూడా సేఫ్ గా కిందికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. ఒక హై రెస్క్యూ ఆపరేషన్ అయితే అక్కడ కొనసాగుతుంది. భారీ మంటలతో ఎగిసిపడుతున్నటువంటి ఈ యొక్క మహారాజ్ గంజ్ దగ్గర ఏర్పడినటువంటి భారీ అగ్ని ప్రమాదంతో అయితే స్థానికులు కూడా ఒకసారి ఉలికిపడ్డారు. ఎందుకంటే పాత బస్తీ అక్కడ ఏరియా అంతా కూడా కొంత ఇరుకుగా ఉంటుంది. పక్కన ఉన్నటువంటి బిల్డింగ్లు కూడా ఇప్పుడు మంటలు వస్తున్నటువంటి బిల్డింగ్ కూడా ఆనుకొని పక్కనే ఇరుకుగా ఉన్నటువంటి ప్రాంతం. ఒక బిల్డింగ్ నుంచి ఇంకొక బిల్డింగ్ అంటే ఇంకా అలా కొనసాగేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఫైర్ సిబ్బంది వెంటనే అక్కడికి వెళ్ళి మంటలను ఆర్పడం కాకుండా ఒకవైపు మంటలు ఆర్పుతూనే మరొక వైపు ఆ బిల్డింగ్లు ఎవరైతే చిక్కుకొని ఉన్నారో వారందరినీ కూడా ప్రాణాలతో సేఫ్ గా కిందికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది మహిళలు కూడా అందులో ఇరుక్కుపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. వారందరూ కూడా ఈ ఫైర్ ఫైటర్స్ వెంటనే అప్రమత్తం అయిపోయి ఈ స్కై లిఫ్ట్లతోటి కిందికి దించుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే హుటాహుటిన అక్కడికి చేరుకున్నటువంటి వారందరూ కూడా తీవ్రమైనటువంటి ఈ శ్రమ చేస్తున్నట్టు కనపడుతుంది. ఎన్డీఆర్ఎఫ్ కానీ మిగతా బృందాలు ఫైర్ ఫైటర్స్ కానీ స్థానిక పోలీసులు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. చిక్కుకున్నటువంటి వారందరినీ ఒక్కొక్కరు బయటకు తీస్తున్నారు. ఇప్పటివరకు 7-8 మందిని కూడా బయటకు తీస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇంకొంతమంది అదే బిల్డింగ్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. వారందరూ కూడా సేఫ్ గా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏదేమైనా కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొంది పాత బస్తీలో. వరుసగా గత కొంతకాలంగా హైదరాబాద్ లో నెలకొంటున్నటువంటి అగ్ని ప్రమాదాల నేపథ్యంలో మన చందన్ నగర్ లో చూస్తాం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది మెయిన్ హైవే పైన. ఇప్పుడు పాత బస్తీలో ఇదే రకమైనటువంటి పరిస్థితి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందనేటువంటి ఒక సమాచారం ప్రాథమికంగా తెలుస్తున్నప్పటికీ కూడా పోలీసుల దర్యాప్తులో ఈ ప్రమాదం ఎలా జరిగింది, షార్ట్ సర్క్యూటే కారణమా లేకుంటే ఇతరత్ర కారణాలు ఇంకేమైనా ఉన్నాయా, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా బయటికి రావాల్సిన అవసరం అయితే ఉంది. ఏదేమైనా కూడా ప్రస్తుతం ఇంత భారీ అగ్ని ప్రమాదం అయితే ఒక్కసారిగా ఉలికిపాటుకు గురి చేసింది. హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసేటువంటి ప్రమాదంగా మారింది. ఎందుకంటే ఆ విజువల్స్ చూస్తే ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యేటువంటి పరిస్థితి. 3 అంతస్తుల్లో కూడా విపరీతంగా మంటలు ఎగిసిపడుతూ పక్కన ఉన్నటువంటి బిల్డింగ్లకు కూడా అది వ్యాపించేటువంటి పరిణామం. పక్కన ఇంకా ప్రమాదకరమైనటువంటి అంశం ప్లాస్టిక్ గోదాములు ఉండడం, వాటికి వ్యాపించినట్లయితే వాటిని ఆర్పడం చాలా కష్టతరం అవుతుంది ఫైర్ సిబ్బందికి. కాబట్టి ఈ యొక్క ప్రమాదం ఒక్కసారిగా స్థానికులందరినీ కూడా తీవ్ర భయభ్రాంతికి గురి చేసింది. అంతేకాకుండా అందులో ఇరుక్కుపోయినటువంటి వాళ్ళందరూ కూడా సేఫ్ గా బయటికి తీయడానికి స్థానికులు కూడా అప్రమత్తం అవుతున్నారు. ఫైర్ సేఫ్టీ సిబ్బందితో పాటు వారికి కావాల్సిన హెల్ప్ కూడా చేస్తున్నారు. ఏదేమైనా కూడా చాలా ఉద్రిక్త వాతావరణం అయితే పాత బస్తీ వద్ద మహారాజ్ గంజ్ వద్ద అయితే నెలకొంది. అక్కడ ఈ భారీ అగ్ని ప్రమాదం నేపథ్యంలో ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం లేకుండానే ఈ సేఫ్ గా ఆపరేషన్ పూర్తి చేసేటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. చూడాలి కాసేపట్లో ఈ యొక్క అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడిప్పుడే కొంతమేరకు మంటలు సజావుగా కంట్రోల్లోకి వచ్చినట్టుగా కనపడుతుంది. పూర్తిగా మంటలు సమసిపోయినటువంటి తర్వాత, పూర్తిగా మంటలు ఆర్పివేసినటువంటి తర్వాత బిల్డింగ్లు ఇంకెవరైనా చిక్కుకున్నారా, తెలియకుండా ఇంకెవరైనా ఉన్నారా, వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఫైర్ ఫైటర్స్ అయితే తీవ్ర కృషి చేస్తున్నారు అక్కడ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.